హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళైతే నేను మీకు పచ్చిమిర్చి అల్లంతో ఒక మంచి రోటి పచ్చడిని అయితే చూపించబోతున్నాను. ఈ పచ్చడి ఎంత బాగుంటుందంటే అన్నం మొత్తం దీంతోనే తినాలనిపిస్తుంది. ఇక్కడ పచ్చిమిర్చి మనకి ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ అల్లం అనేది చాలా డామినేటింగ్గా ఉంటుంది ఫ్లేవరు. అండ్ అల్లంతో పాటుగా మనము ఈ పచ్చడి కోసము 2 టమాటాలను అయితే యూస్ చేస్తున్నాము. ఇన్ని మిరపకాయలు యూస్ చేస్తే కారం అనుకుంటారేమో, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఫస్ట్ అయితే నేను ఈ పచ్చడి కోసం రోల్ నీట్గా వాష్ చేసేసుకొని మిరపకాయలని ఇంకా అల్లం ముక్క కూడా ఇందులోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం చేసుకునే ఈ అల్లం పచ్చడి ఇడ్లీ దోశ రెసిపీస్లో కూడా చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఒక చేతిలో ఫోన్ పట్టుకున్నాను, ఇంకో చేతితో దంచుతున్నాను. ఈ పచ్చడి మా హస్బెండ్కి చాలా ఇష్టము. మా అత్తమ్మ చేస్తుంటే చూసి నేర్చుకున్నాను. మా ఆయన ఊరికి వెళ్ళినప్పుడల్లా ఈ పచ్చడిని అడిగి మరీ చేయించుకునేవాడు. చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ కదా. ఇప్పుడైతే నేనే నేర్చేసుకున్నాను. ఈ పచ్చడిని రోట్లోనే వేస్ట్ చేయాలనే రూల్ ఏమీ లేదు. కాకపోతే రోటి పచ్చళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు కదా, అందుకని నేను రోట్లో చేస్తున్నాను. చక్కగా మిక్సీకి కూడా పట్టుకోవచ్చు. ఇదే కన్సిస్టెన్సీలో తీసుకొని చాలా బాగుంటుంది. రోట్లో అయితే ఏంటంటే మనకు నచ్చిన కన్సిస్టెన్సీలో స్టాప్ చేసుకోవచ్చు. కానీ మిక్సీ పట్టుకుంటే అలా కాదు కదా, బాగా క్రీమీగా పేస్ట్ లాగా తయారైపోతుంది. సో టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. చూస్తున్నారు కదా, అల్లం ఇంకా పచ్చిమిర్చి ఈ కన్సిస్టెన్సీలో మెదిగితే సరిపోతుంది. తర్వాత ముందుగా నేను ఈ పచ్చడి కోసం కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, ఇంత చింతపండు అయితే మనం తీసుకున్న పచ్చిమిరపకాయలకి సరిపోతుంది. మనం తీసుకున్న 2 టమాటాలను కూడా రోట్లో వేసుకున్నాను. ఇంకా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి దంచుతున్నాను. ఇక్కడ వరకు పచ్చడి చేసిన తర్వాత మా వాడు స్కూల్ నుంచి వచ్చేసి నేను దంచుతా అని దంచుతూ ఉన్నాడు. చూడండి, వద్దురా కారం అంటుంటే వినకుండా నేను నీకు హెల్ప్ చేస్తా మమ్మీ అని కూర్చొని దంచుతూ ఉన్నాడు. సో ఇదైతే రోటి పచ్చడి కదా, మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే బాగా సరిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇలాగే తినేస్తే ఏం బాగుండదు, ఎందుకంటే మనం అన్ని పచ్చివి యాడ్ చేసాం కదా. దీనికైతే పోపు పెట్టుకొని కాసేపు బాగా వేగనివ్వాలి. అది కూడా నేను మీకు చూపిస్తాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూస్తుండండి. కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తుంటేనే నోరూరిపోయేలా ఉంది కదా, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఫస్ట్ అయితే నేను ఒక ప్యాన్లోకి మనకు పోపుకు సరిపడా ఆయిల్ని అయితే తీసుకుంటున్నాను. తర్వాత కొన్ని ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. మనకు కావాలనుకుంటే పచ్చిశనగపప్పు ఇంకా మినపగుళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నాకెందుకో వేయాలనిపించలేదు, సో నేనైతే వేయట్లేదు. వీటిని అయితే బాగా వేగనివ్వాలి. పోపు బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాం కదా రోటి పచ్చడి, ఆ రోటి పచ్చడిని ఇందులో వేసుకోవాలి. తర్వాత దాన్ని ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బాగా కుక్ అవనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఒక్కసారి ఇలా కానీ పచ్చడి చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే మళ్ళీ ఇలాంటి పచ్చడి ఎప్పుడు చేస్తామని మీ ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతారు. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ పచ్చడిని ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. దీంట్లో మనం ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ రోటి పచ్చడిలో ఆనియన్స్ అనేవి పూర్తిగా ఆప్షనల్, ఎందుకంటే ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కోలా ఉంటుంది కదా. సో యమ్మీ టేస్టీ అల్లం పచ్చిమిర్చి రోటి పచ్చడి రెడీ. తప్పకుండా అందరూ ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.